చాలా మంది కార్తీక మాసం రాగానే ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా కార్తీక మాసంలో చేయవలసిన అన్ని పనులు ఎవ్వరూ చేయరు. అసలు కార్తీక మాసం అంటే ఏమిటి? కృష్ణుడి విశిష్టత ఏమిటి? కార్తీక మాసంలో జరిగిన సంఘటనలేమిటి గురుజీ? ఈ కార్తీక మాసంలో శివ కేశవుల్ని ఇద్దరిని కూడా ప్రియమైన మాసంగా చెప్తూ ఆ! ఉంటారనమాట. కృష్ణ భక్తులందరికీ, వైష్ణవులందరికీ దామోదర మాసము అని అంటారు. కృష్ణ ఆ! ఆరాధన చాలా ముఖ్యంగా చేస్తారనమాట. ఆ! బృందావనాది క్షేత్రములలో దామోదర మాసాన్ని చాలా గొప్పగా చేస్తారు. చాలా మంది అయితే ఈ నెల రోజులు కూడా బృందావనంలోనే ఉండిపోతారన్నమాట. అంటే ఆ భగవంతుడి యొక్క దామోదర లీల జరిగిన మాసం అన్నమాట. కాబట్టి ఆ దామోదరుడికి విశేషంగా ఆరతులు సమర్పణ చేయటము, నిష్టగా దామోదరాష్టకాన్ని సమర్పణ చేయటము, దాని తర్వాత ప్రొద్దున్నే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్తాను. ఏం చేసినా సరే మనం ఏ సంకల్పంతో చేస్తున్నాం? అది భగవంతుడి యొక్క ప్రీతి కోసం చేస్తున్నామా? లేదా మనకి ఏదన్నా ఆశించి చేస్తున్నామా? కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి నారదుడు తిరుగుతూ ఉన్నారనమాట. తిరుగుతూ వస్తూ ఉంటే కార్తీక మాసం సమయం హైదరాబాద్‌లో అన్ని గుళ్ళు ఫుల్ అనమాట. అందరు హ్మ్. దీపాలు పెట్టేస్తున్నారు. మొత్తం ఉసిరి చెట్లు, తులసి చెట్లు అసలు ఎక్కడ కూడా క్యూ లైన్‌లనమాట. అంటే హ్మ్. నారదుడు చూసి అనుకున్నారు, అమ్మో! ఎంత భక్తి అసలు హైదరాబాద్ హ్మ్. వాళ్ళందరికీ అన్ని గుళ్ళు ఫుల్ అయిపోయాయి. సరే అందరిని అడుగుదాం ఎవరైనా మాతో పాటు వైకుంఠానికి వస్తారా? భక్తి చేస్తున్నారు ఇంత గొప్పగా. హ్మ్. భగవంతుడి దగ్గరికెళ్ళడానికే కదా! ఆ! అనుకోని ఆయన అన్నారనమాట. ఎవరైనా వస్తారా? నేను వైకుంఠానికెళ్తున్నా మిమ్మల్ని తీసుకెళ్తాను అనంటే ఎవ్వరు రాలేదనమాట. అదేంటిది గురూజీ? అయితే ఎవ్వరు రాలేదు. అయితే నారదుడు చాలా షాక్ అయిపోయారనమాట. ఏంటి ఎవ్వరు రావట్లేదు. మళ్ళీ ఒకసారి గట్టిగా అన్నారు. మేము వైకుంఠానికెళ్తున్నాం. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. వస్తారా ఎవరు? అంటే ఎవ్వరు కూడా అందరూ పారిపోయారు అక్కడి నుంచి. కానీ ఒక్క వ్యక్తి మాత్రం నారదుడి దగ్గరికొచ్చి, "ఆ! నేనొస్తా, నేనొస్తా" అని. "ఓహ్! నువ్వొస్తావా? చాలా సంతోషం. రండి వైకుంఠానికి" అంటే ఆయన అన్నారు, "మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తాం?" అని అడిగాడనమాట. అప్పుడు నారదుడు అన్నాడు, "అయ్యా యద్గత్వా న నివర్ధంతే తద్ధామ పరమం మమ." అక్కడికెళ్ళటం ఉంటుంది కానీ తిరిగి రావటం ఉండదు. భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ ఉండాలి అనంటే, అయ్యయ్యో! మా పిల్లలు చాలా చిన్న పిల్లలండి. వాళ్ళు సెకండ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు పెద్దగయ్యి పెళ్లిళ్లు చేశాక వస్తాము అనన్నారు. సరే నారదుడు అడ్రెస్ అంతా తీసుకున్నాడు. సరే మేము మళ్ళీ వస్తామని చెప్పారనమాట. ఈయనెళ్ళాడు. ఈయనెళ్ళి చాలా సంవత్సరాలయిపోయింది. నారదుడు అనుకున్నాడు ఆయన వైకుంఠానికొస్తా అన్నాడు కదా! భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి వెళ్లి చూద్దాము అనెళ్ళి వాళ్ళ ఇంటి తలుపుని తట్టేసరికి ఆయన బయటకొచ్చారనమాట. "అయ్యా! ఇప్పుడొస్తావా?" అనంటే, "లేదండి నేనిప్పుడు రాను. మా పిల్లలకి ఇప్పుడే పెళ్ళిళ్ళయ్యాయి. కొద్దిగా వాళ్ళకి వాళ్ళందరికీ పిల్లలు పుట్టాక మనవల్ని, మనవరాళ్ళని చూసుకొనొస్తాను నేను" అన్నారు. "సరే అయ్యా! మీ మనవరు, మనవరాళ్ళు పుట్టాక మేము చూసుకొని రా పర్వాలేదు నేను మళ్ళీ వస్తానని" కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారనమాట. వచ్చి తలుపు తట్టేసరికి, "అయ్యా! ఈ వ్యక్తి ఉన్నారా? మీ నాన్నగారు ఉన్నారా?" అంటే, "లేదండి మా నాన్నగారు పోయారు. మొన్ననే 2 రోజులయింది. అయ్యో! నాతోటొచ్చుంటే వైకుంఠానికి ఎంత బాగా నువ్వు భగవంతుడి సేవ చేసుకునేవాడివి గదరా! ఇలా ఏమైపోయింది" అనుకోని సరే అని బయటికెళ్తూ ఉంటే, ఒక కుక్క భౌ భౌ అని అరుస్తుందనమాట నారదుడి పైన. అయితే ఏమైందబ్బా వీళ్ళిలా ఎందుకు అరుస్తున్నారు అని చూసేసరికి, ఆయన ఎవరైతే చనిపోయారో ఆయన కుక్కగా పుట్టారనమాట. కుక్కగా పుట్టేసరికి ఆయన్నడిగారు, "అయ్యా! నువ్వు ఇప్పుడైనా వైకుంఠానికొస్తావా తీసుకెళ్తా" అంటే, "లేదు లేదు మా పిల్లలకి బాధ్యత లేదు. డోర్లు సరిగ్గా వేసుకోరు కాబట్టి నేను కుక్కగా ఇక్కడే ఉంటా. ఎవరైనా దొంగలు పడితే నేను వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటా" అని. సరే అయితే వీరు మాట వినేటట్టుగా లేరు కదా! సరే నువ్వు చేసుకో నీ పని మళ్ళీ వస్తానని కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి చూసేసరికి నారదుడు ఆ పిల్లల్ని అడిగారు, "అయ్యా! మీ ఇంటి బయట ఒక కుక్క ఉండేది కదా! ఏమైంది?" అనంగానే, "ఆ కుక్క కూడా చనిపోయిందండి. 2 రోజులయింది" అని అన్నారు. సరే అని ఆయన ఇలా నడుస్తూ ఉంటే అని ఒక పాము ఈయనను చూసి ఇది చేస్తుందనమాట. నారదుడిని చూసి. అయితే నారదుడు చూసేసరికి, "అయ్యో! నేనే అయ్యా నువ్వు నన్ను వైకుంఠానికి తీసుకెళ్తా అన్నావు గదా! నేనే మళ్ళీ పాముగా పుట్టాను" అని. ఆ! సరే అయితే ఇప్పుడైనా నువ్వు వైకుంఠానికి రా నాతో పాటు చక్కగా భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ అంటే, "లేదు లేదు పొలాన్ని వీళ్ళు చూసుకోవట్లేదు. పొలాన్ని రక్షించుకోవడానికి నేను ఇక్కడే ఉండాలి." నారదుడు అనుకున్నాడు వీడు చెప్తే మాటలు వినేవాడు కాదు. వీడికి ఏదో ఒక గుణపాఠం నేర్పించాలి అని వాళ్ళ పిల్లల దగ్గరికెళ్ళి, మీ పొలంలో పెద్ద పాముంది" అనంగానే ఆ పిల్లలే కర్రలు పట్టుకొని తీసుకొచ్చి ఈ పాముని కొట్టి కొట్టి చంపేశారు. కానీ నారదుడిని చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టింది కాబట్టి ఒక మంచి జన్మ పొందారు. నారదుడి యొక్క అనుగ్రహంతో ఆయన మళ్ళీ భగవద్భక్తి మార్గంలో నడిచారు. కాబట్టి నిజమైన భక్తి ఎందుకండి మనం దీపం పెడుతున్నాం, ఎందుకు ఆలయానికెళ్తున్నాం అనంటే ఆ భగవంతుడి యొక్క సేవ, ఆ భగవంతుడి దగ్గరికెళ్ళాలి అనే ఒక ఇచ్చతో మనకు కావాలి. కాబట్టి ఆ యొక్క ఎసెన్స్ ఆఫ్ డివోషన్, ఎసెన్స్ ఆఫ్ భక్తి ఏంటి అనంటే భగవంతుడి యొక్క సేవ ఈ జన్మలో,
ఈ జన్మ అయిపోయాక భగవంతుడి యొక్క లోకంలో తన యొక్క సేవ చేసుకోవాలి అనే ఒక మక్కువ మనకు ఉండాలి అన్నమాట. ఇది మనకి ఎలా అర్థమవుతుందండి? ఈ విషయాలు మాకు ఎలా తెలుస్తాయి అంటే గీత, భాగవత, రామాయణ, భారతాదులు మనం వినాలి. మనం చేసే తప్పేంటో తెలుసా అండి? హిందువులుగా గుళ్ళకి వెళ్తాను, నో ప్రాబ్లం. వ్రతాలు చేస్తాను, నో ప్రాబ్లం. దీపాలు పెడతాను, నో ప్రాబ్లం. ఎక్కడికి ఇవన్నీ చేస్తాం. కానీ ఎంతమంది గీత, భాగవత, రామాయణాలు అధ్యయనం చేస్తున్నారు, వింటున్నారు అనేది ప్రశ్నార్థకం. కాబట్టి ఎప్పుడైతే మనం వింటామో, ఎప్పుడైతే మన శాస్త్రాలను మనం ఒప్పుకొని చక్కగా వాటిని ఆరాధిస్తామో, అధ్యయనం చేస్తామో, అప్పుడు ఏంటి దీని యొక్క అర్థము, తాత్పర్యము అనే విషయాలు తెలుస్తాయి. స్పిరిచువల్ అని అంటారు. స్పిరిట్ అని అంటే ఎందుకు చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం. అది తీసేసారనుకోండి కేవలం రిచువల్ మాత్రమే ఉంటుంది. వెళ్ళామా, దీపం పెట్టామా, వెళ్ళామా, దండం పెట్టామా, వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళామా, కొబ్బరికాయ కొట్టామా, ఇంతవరకే ఉంటుంది. కానీ ఎందుకు చేస్తున్నాం అనే విషయాలు మనం తెలుసుకుంటే అప్పుడు మనకి వెనకాల ఆ యొక్క తాత్పర్యము అవన్నీ కూడా అర్థమవుతాయి. కాబట్టి కార్తీక మాసంలో మీరు అన్నట్టుగా చక్కగా మీరు చేసుకోండి. కానీ ఒక విషయం మనసులో పెట్టుకోండి. మీరు చేసే పూజలు, మీరు చేసే వ్రతాలు, నోములు వీటన్నిటితో పాటు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు హరినామాన్ని జపం చేస్తాము. కనీసం ఒక భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు వింటాము, భాగవతం వింటాము, రామాయణం వింటాము అని ఒక సంకల్పం కూడా పెట్టుకోండి. ఇంకా మీకు మీరు చేసే ఆ సాధనలో ఈ యొక్క శ్రవణం అనేది ఇంకా 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 మీకు ఉపయోగపడుతుంది. అందుకే గీతా భాగవతాలు మీరు ఏ ఇస్కాన్ వాళ్ళు చూస్తున్నా సరే, ఇప్పుడు ఎస్పెషల్ గా నవంబర్, డిసెంబర్ మంత్స్లలో మనకి ఎక్కడ చూసినా సరే బుక్ డిస్ట్రిబ్యూట్స్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది గీతా జయంతి రాబోతుందన్నమాట వచ్చే నెల. కాబట్టి దానికోసం అందరికీ ఈజీగా ఉండాలి అని గీతని మనం వితరణ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లో కూడా వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెక్స్ట్ అని చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. మీరు హైదరాబాద్ లో అబిద్ జనాంపల్లి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ అనేవి కూడా మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా గీతను చదువుతామనో, గీతను వింటామనో అన్ని ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీకు వినడానికి. గీత, భాగవత, రామాయణాలు మన ఛానల్లోనే చాలా ఉన్నాయి మీకు వినడానికి. కాబట్టి చక్కగా వింటూ ఉండండి. వింటూ ఉంటే ఆ విశేషాలన్నీ కూడా మంచిగా అర్థమవుతాయి. ఇంకా 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 మీరు భగవంతుడికి దగ్గర అవ్వగలుగుతారు. ప్రభుజీ, అంటే ఇది ఎప్పటినుంచో ఉండిపోయిన ప్రశ్న నాకు. బైబిల్, ఖురాన్ వాళ్ళ మతస్థులు వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వస్తది. మన వాళ్ళలో సాంస్క్రిట్ చదవడం ఎవ్వరికీ రాదు. అది మనం బాధగా తీసుకోవాలో, లేకపోతే జనరేషన్ వైస్‌గా వీళ్ళింక మారరు అని చెప్పేసి లైట్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు గురూజీ. సంస్కృతం చాలా ముఖ్యం అండి. మన భాష సంస్కృతం. సంస్కృతం నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. చాలా ఈజీ. నేను కూడా సంస్కృత్ భారతి అని ఒక మాధ్యమంగా నేర్చుకున్నాను. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీ సంస్కృతం నేర్చుకోవడం. మీరు ఇంటర్నెట్‌లో సంస్కృత భారతి అని టైప్ చేస్తే వాళ్ళ వెబ్‌సైట్ వస్తుంది. చాలా ఈజీ. మీరు ఎక్కడున్నా సరే ఆన్‌లైన్‌లో వాళ్ళు క్లాస్ నేర్పిస్తారు. ఒక 6 నెలల్లో మనం సంస్కృతం నేర్చేసుకోవచ్చు. అవును. చాలా ఈజీ. సంస్కృత్ భారతి ద్వారా మీరు నేర్చుకోండి. ఇంకో విషయం, మనకి సంస్కృతం రాదు కాబట్టి మనం చదవట్లేదు అని చెప్పకూడదు. అవును. అదే రీజన్ చెప్తారు. ఎందుకంటే మనకి తెలుగులో మొత్తం అన్వయం ఆ! మనం భగవద్గీత, మన ఇస్కాన్ ప్రింటెడ్ భగవద్గీత మొత్తం సంస్కృత శ్లోకం, దాని తెలుగులో అన్వయం, దాని తెలుగులో వర్డ్ టు వర్డ్ మీనింగ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మనకి సంస్కృతం నేర్చుకుంటే చాలా మంచిది. నేర్చుకోకపోయినా కనీసం తెలుగులో ఉన్న పుస్తకాలు చదవండి. తెలుగులో రామాయణం ఉంది, తెలుగులో భారతం ఉంది, పోతన గారి భాగవతం తెలుగులో ఉంది కదా. అవును. కాబట్టి ఏదో ఒక విధంగా ఎక్స్‌క్యూజ్ ఇవ్వకండి. అదే విషయం అన్నమాట. వాడిని సంస్కృతం రాదు కాబట్టి చదవం, మాకు తెలుగు చాదు కావాలి. చదవకపోతే రాకపోతే వినండి. ఇంగ్లీష్‌లో మాకు కూడా వినటం ఉంది కదా. రాదండి అని ఎవరైనా అంటారా చెప్పండి? మాకు తెలుగు వినటం అర్థం కాదండి, తెలుగు వాళ్ళం అయ్యుండి అనేవాళ్ళు ఉంటారా? నాకు కూడా తెలుగు చదవటం అంటే కొద్దిగా కష్టమే. కానీ తెలుగు మాట్లాడతాం, తెలుగు వింటాం హాయిగా. కాబట్టి ప్రవచనం వినండి, దాంట్లో ఏముంది. ఆ! కాబట్టి వి షుడ్ కమ్ ఔట్ ఆఫ్ దట్ కి బ్యారియర్స్. నాకు తెలీదు, నేను ఆ! చదవలేను, నాకు అర్థం కాదు. ఆ! ఇవన్నిట్లో నుంచి బయటికి రండి. ఫస్ట్ మీరు చెయ్యాలి అనుకుంటే చేస్తారు. అంతే. అది చాలా ముఖ్యం.